హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఎప్పుడో హర్ట్ అయినాయి. నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు, ఎన్నో బూతులు, ఎన్నోసార్లు, ఎన్నో ఒకేషన్స్లో ఫర్ నో రీజన్, నా తప్పే లేకుండా నన్ను అన్నారు. సో అప్పుడు ఏమైంది, మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది అప్పుడు ఏమైంది, మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది ఇప్పుడు రెండు పదాలు మీరు, అది కూడా మీరు నా పైన వాడిన వాటిలోంచి నేను రెండు తీసుకొని, విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. నా జోలికి వస్తే అన్నాడు అంతే, నా జోలికి రాకండి వస్తే. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరికి వచ్చి చూడు, తెలుస్తుంది. నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ, ట్రోలర్ కానీ, లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ, రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ ఆల్ యాజ్ క్రిటిసిజం. ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ ఆల్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజంగా తీసుకున్నాను, అండ్ సరదాగా వదిలేశాను. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు, నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్న లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ప్రాపర్ వేలో వెళ్తాను. నీలాగా నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చేయడం కాదు. బుర్రు ఉంటే ప్రాపర్గా, కన్స్ట్రక్టివ్గా, ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి. నీకు నిజంగా నీకు మనోభావాలు హట్ అయినాయి, ఇది ఒక సమాజంలో నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే, తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో. అర్థమవుతుందా? అంత బూతులు నేను వాడిన దానికి నువ్వు మాట్లాడిన వర్డ్స్కి అసలు అది నువ్వు ఎలా రైట్ అవుతావు అసలు నీకు అర్థమవుతుందా? నిజంగా నువ్వు అదే ప్రాపర్గా చెప్తే, ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆహా ఓకే సార్, కరెక్టే సార్, మేబీ సారీ కూడా చెప్పేటోడేమో. అంటే నువ్వు అంతా నిజంగా సిన్సియర్గా ప్రాపర్గా మాట్లాడితే, నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. అండ్ నా విషయానికి వస్తే, నేను ఒకటే ఐ వాంట్ టు టెల్ యూ ఆల్, అసలు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా తప్పు చేశానా? నాకు సిన్సియర్గా నాకు చేసి ఉంటే కనుక నాకు చెప్పండి. ఐ రియలీ వాంట్ నో.